అంటే ఈ సాంగ్ రాయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఇది అండి ఇది ఫ్లోలో అండి లైక్ ఫస్ట్ అయితే ఒక 1 డే అలా ఒక పల్లవి అలా అనుకున్నా. అది అనుకున్న తర్వాత దాని మీద గట్టి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక బాగుంది, ట్యూన్ బాగుంది, నాకు లైక్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది బాగా నాకు మైండ్లో ఫ్రెష్నెస్ ఇస్తుంది. ఇక దీన్ని ఎట్లయినా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కంప్లీట్ చేసుకున్నా ఒక 1 వీక్లో సాంగ్ కంప్లీట్ చేసుకొని కళ్యాణ్ అన్న దగ్గరికి వెళ్ళేసాను. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ అన్న దగ్గరికి వెళ్ళేసి అన్న ట్యూన్ ఇది ఈ సాంగ్ చేయాలని చెప్పి అనుకుని ఇస్తే అన్నకి ఇచ్చినప్పుడు నేను ఎలా అనుకున్నాను అంటే లైక్ జస్ట్ నార్మల్ టెంపో లైక్ కొంచెం స్లో అనిపిస్తుంది. అన్నుండి ఏమన్నానంటే ఇప్పుడు ఇట్లా నడవదు రాము, ఇప్పుడు ఇట్లా లేదు, కొంచెం స్పీడ్ చేద్దాం, కొంచెం డాన్స్ బీట్ చేద్దాం గట్టిగా. సరే నువ్వైతే ట్యూన్ ఇచ్చేసి అన్నాడు. ఇచ్చేసిన ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆయన రఫ్ కట్ పంపించిండు నాకు ఆడియో. నాకు మైండ్ ఫ్యూజ్ అవుట్ అయిపోయింది ఆయన పంపించిన తర్వాత కూడా. అమ్మో నిజం అంటే కొన్ని నేను అనుకునేది ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ అన్న కూడా 100కి 200% ఎఫర్ట్ పెట్టి చేసిండు సాంగ్. అండ్ అదే విధంగా అవుట్పుట్ వచ్చింది. అండ్ శేఖర్ వైరస్ మాస్టర్ అసలు కంప్లీట్ క్రెడిట్ నాకు తెలిసి అంటే ఈ విజువల్ పరంగా శేఖర్ వైరస్ మాస్టర్ కానివ్వండి, తర్వాత మా ప్రొడ్యూసర్ వల్లి గారు, తర్వాత మెయిన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లిఖిత అమ్మాయి నిజంగా అద్దరు కొట్టేసింది డాన్స్. అసలు పీక్స్ అంటే అసలు ఈ సాంగ్లో నిజంగా ప్రతిదీ వీడియో పరంగా కానివ్వండి, ఆడియో పరంగా కానివ్వండి, మా ఇద్దరి కాంబినేషన్ కానివ్వండి, దాంట్లో ఉన్న డాన్సర్స్ కానివ్వండి, తర్వాత సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ దాదాపు పుష్పలో కానివ్వండి, తర్వాత మంచి మూవీస్లలో చేశారండి వాళ్ళు. సైడ్లో ఉన్న వాళ్ళు మేడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టే థాట్ కూడా మాస్టర్దే. చూడరాము డిఫరెంట్గా చేస్తా, జాతర సీన్స్ కానివ్వండి, ప్రతిదీ కంప్లీట్గా నాకు టైం ఇవ్వు ఈ సాంగ్ అని చెప్పేసి ఆ సాంగ్ అలా ఆయనని టెంప్ట్ చేస్తుంది. సో అలా అవుట్పుట్ వచ్చింది. సో అంటే ఓవరాల్గా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే మెయిన్గా డ్యాన్స్ గురించి. అంటే ఎంత గ్రేస్ఫుల్గా వేశారు అందరు డాన్సర్లు, ఓన్లీ మీ ఇద్దరనే కాదు, అసలు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వేశారు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అందరూ కూడా. సో దానికి పడిన కష్టం ఏంటి, ఎన్ని డేస్ పట్టింది మొత్తం ప్రాక్టీస్ చేయడానికి? ప్రాక్టీస్ వచ్చేసి అండి వీళ్ళు మార్నింగ్ నుంచి కొరియోగ్రాఫ్ చేసుకున్నారు. నేను లిఖిత ఈవినింగ్ వెళ్ళాము. వాళ్ళు మార్నింగ్ అంతా కొరియోగ్రాఫ్ చేసుకున్నది అంతా అయిపోయింది. మేము ఈవినింగ్ వెళ్ళిపోయి ఒక 1 అవర్ అట్లా చూసుకున్నాం. కట్ చేస్తే మళ్ళీ డైరెక్ట్ లొకేషనే, డైరెక్ట్ లొకేషన్లోనే మూమెంట్స్ ఇది షార్ట్ స్పాన్లో. అండ్ మీ ఇంతకు ముందు కూడా మీరు చాలా సాంగ్స్ అన్నది మీరు చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే పాటలు లిరిక్స్ కన్నా కూడా ఎక్కువగా ట్యూన్ బాగా హైలైట్ అయింది. ఆ బీట్ కానీ ట్యూన్ కానీ, అంటే లిరిక్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అది నిజమే కదా? లిరిక్స్ వచ్చేసి ఫోక్ కాబట్టి మన ప్రతి ఒక్క జనాల నోట్లోనూ నానాలి పాట. సో ఆ పాట ఆ ట్యూన్కి తగ్గట్లు నేను లిరిక్స్ రాశాను. అండ్ నా వరకైతే లిరిక్స్ అయితే ఎక్కడ తగ్గలేదు. యాక్చువల్లీ నా ఫేవరెట్ లైన్లు 2 ఉంటాయి ఇందులో ఎండింగ్లో. రాయే పిల్ల రచమాని సచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా కాని బొలగా కంచదించి ప్రేమ వంచి అడుగైతాని అడుగుల్లా. యాక్చువల్లీ ఇది ఒక నాకు తెలిసి చాలా వరకు నా ఫేవరెట్ లైన్స్ ఇవి. ఎందుకంటే చాలా అద్భుతంగా పడ్డాయి అవి. రాయే పిల్ల రచ్చమాని సచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా అంటే నా ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు, ఇక నా చావని ప్రేమ చూడు నా గుండెల్లో చూడు అని చెప్పి అన్నప్పుడు అమ్మాయి కాని పొలగా కంచదించి ప్రేమ వంచి, కంచదించి అంటే ఆమె ఆ పంతం వదిలేసి ప్రేమ వంచి అడుగైతా నీ అడుగుల్లా అంటే లైక్ నేను మ్యారేజ్ చేసుకుంటాని ఆమె అగ్రీ చేస్తుంది. లైక్ ఆ వర్డ్స్ నాకు నిజంగా హైలైట్ అనిపించింది, నాకు బాగా వచ్చింది అనిపించింది. కానీ ఫస్ట్లో అంతా బొంబాయికి రమ్మని చెప్పారు, మరి లాస్ట్లో మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చేసారు. అంటే ఇంకా తీసుకురాలేదు, ఇంకా ఇవి చాలా ఉన్నాయండి, పార్ట్ 10 వరకు చేయొచ్చు. ఓకే. సో ఈ ప్రాసెస్లో అక్కడిక్కడికి తిరుగుతూ ఉంటారు అయితే.